గోధుమ పిండితో బాదుషాలు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా అచ్చం షాప్‌లో కొన్నట్టే ఉంటాయన్నమాట. అలాగే కొంతమందికి మైదా పిండితో చేసిన ఏ ఐటెమ్స్ అయినా ఇష్టం ఉండదనమాట. అందుకే ఒకసారి ఇలా ఇంకా గోధుమ పిండితో ట్రై చేయండి. టేస్ట్ కూడా అచ్చం బయట కొన్నట్టే ఉంటాయన్నమాట. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే 2 కప్పుల గోధుమ పిండి, అందులో కొంచెం సాల్ట్, చిటికెడంత ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత 2, 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ గూడా వేసుకోవాలి 2 కప్పులు. తర్వాత 1:30 కప్పుల వాటర్ పోసుకొని ఇదంతా బాగా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి అలాగే హాఫ్ లెమన్ అయితే పిండుకొని పక్కన పెట్టేయాలనమాట. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బాదుషా షేప్ అయితే చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగానే హీట్ అయ్యి ఉండాలనమాట. తర్వాత ఈ బాదుషాలన్నీ ఒక్కొక్కటిగా వేసేసిన తర్వాత ఇంకా మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇదంతా పైకి తేలే వరకి అలానే 5 నిమిషాలు ఉంచేసుకోవాలి. తర్వాత ఇలా పైకొచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకొని ఇలా మంచి కలర్‌లో వచ్చే వరకైతే మీడియం టు లో ఫ్లేమ్‌లో ఒక 15 నిమిషాలు వేయించుకుంటే లోపల వరకు వేగుతాయనమాట. తర్వాత వేడి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్‌లో వేసుకొని 2 నిమిషాలు అటు ఇటు ఇంకా 5 నిమిషాలయితే తిప్పుకోవాలనమాట. అంతేనండి, బాదుషాలయితే రెడీ అయిపోయాయి. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి.